సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ విలీన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కీలకం. ఆయన చొరవతోనే ఇది సాధ్యమైంది. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రక్షణ శాఖ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఇక అక్కడి ప్రజలు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకే బదిలీ అవుతాయి. అక్కడ ఇప్పటికే లీజులు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీ డీల్ చేయాల్సి ఉంటుంది. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరిస్తోంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం పేరుట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కుతాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా కేంద్రం రాష్ట్రానికే బదిలీ చేసింది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రసన్న, మనం చూడవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎన్నో సంచలన నిర్ణయాలు కానీ ఎన్నో ప్రజలకు సంబంధించిన అపరిష్కృత సమస్యల పరిష్కారంలో అయితే చాలా ధీటుగా ఎదుర్కొన్నాడు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి కంటోన్మెంట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా డిఫెన్స్ ఆధీనంలో ఉంది. అంటే డిఫెన్స్ శాఖకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో అయితే ఇటు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి, అంటే ఇటు రక్షణ శాఖ మంత్రి అదే కానీ అదేవిధంగా ప్రధానమంత్రితో చర్చించి అయితే ఇటు కంటోన్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను కొంత ఎగ్జామ్షన్ ఇవ్వాలని కోరడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి కానీ రక్షణ శాఖ కార్యాలయం నుంచి అయితే నిన్న ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతం ఏదైతే ఉన్నో దీని పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కొంత ఇటు జిహెచ్ఎంసీలో కానీ ఇటు ఉన్నటువంటి మున్సిపల్ పురపాలక సంఘాల్లో కలపాలంటూ కూడా వాళ్ళు జీవోలో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి పికెట్ ఏదైతే కంటోన్మెంట్లో ఏరియాలో ప్రధానమైన ప్రాంతమైనటువంటి పికెట్ ఏరియాలో ఉన్నో ఇక్కడ చూడవచ్చు ప్రజలందరూ కూడా, అంటే కంటోన్మెంట్ కోసం పోరాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ కంటోన్మెంట్కి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. గత 5 ఏళ్ల నుంచి అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒకటి కంటోన్మెంట్ను ఇక్కడ సేవ్ చేయాలంటూ కూడా, అంటే ఇటు నియమ నిబంధనలు ఏవైతేనో వాటి నుంచి కూడా వీళ్ళకు ఎగ్జామ్షన్ ఇవ్వాలంటూ కూడా పోరాటం చేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చొరవ తీసుకొని ఇటు కేంద్ర మంత్రితో కానీ అదేవిధంగా ప్రధానమంత్రితో మాట్లాడైతే ఈ యొక్క ప్రజలందరికీ కూడా వీళ్ళ కళ నెరవేరింది. ఈ నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, కంటోన్మెంట్కు ఇటు నియమ నిబంధనలు ఏదైతే డిఫెన్స్ నుంచి అయితే కొంత ఎగ్జామ్షన్ వచ్చింది, మీరు ఏ విధంగా చూస్తారు? కంటోన్మెంట్ ప్రాంతం అనేది సెంట్రల్ యాక్ట్కి సంబంధించింది. కంటోన్మెంట్ యాక్ట్ సపరేట్గా ఉన్నది. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ యాక్ట్కి మరి కంటోన్మెంట్ యాక్ట్కి చాలా డిఫరెంట్ ఉంది. కంటోన్మెంట్ యాక్ట్ అనేది 1924లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. కంటోన్మెంట్ యాక్ట్ అనేది బ్రిటిష్ చట్టాలకు అనుబంధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదు. అలాగే కంటోన్మెంట్ ప్రాంతంలో 4 లక్షల జనాభా నివసిస్తున్నది. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరములు గడుస్తున్నా ఇంతవరకు ఇక్కడ ప్రాంతానికి ఇక్కడ ప్రజలకు మరి స్వాతంత్ర ఫలాలు లభించడం లేదు. అలాగే పక్కకున్న జిహెచ్ఎంసీలో ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రము మరి ప్రవేశపెట్టిన ప్రతి పథకం అక్కడ ప్రజలకు లభిస్తుంది. మరి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఆ ఫలాలు అందడం లేదు, ఇక్కడ అభివృద్ధికి నోచుకోవడం లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మేము వికాస్ మంచిగా ఒక టీంని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసి గత 5 సంవత్సరాల నుండి ఢిల్లీలో కూడా పోయి మేము ధారణ చేసి ప్రభుత్వాన్ని మేము వంగేటట్లు చేసి ప్రభుత్వానికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇక్కడ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందాలి, రాజ్యాంగ ఫలాలు ఇక్కడ ప్రజలకు అందాలి
అనే దాని మీద మేము నివేదికలు అనేకము సమర్పించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, పార్లమెంటరీ కమిటీకి కూడా మేము నివేదికలు సమర్పించి ఇక్కడ ప్రాంత ప్రజలు అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతాలన్నీ కూడా జిహెచ్ఎంసీలో మర్జ్ కావాలని పోరాటం చేసినాము. ఆ పోరాట ఫలితమే ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గి మరి ఈ ప్రాసెస్ను మొదలుపెట్టింది. ఇంకొక 2-3 నెలలలో ఈ ప్రాంతం కంప్లీట్గా మరి జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం జరుగుతుంది. దేశంలోని 80 లక్షల జనాభా ఏదైతే 62 కంటోన్మెంట్లోనే వాళ్ళకి ఫలాలు లభిస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. అంటే ఇదే క్రమంలో మనం చూడవచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నేరుగా వెళ్ళేసి అయితే ఇటు రక్షణ శాఖ మంత్రితో కానీ ప్రధానమంత్రితో కానీ కంటోన్మెంట్కి సంబంధించిన సమస్యను పలుమార్లు చర్చించడం వల్లనే ఇది కొనసాగిందని చెప్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఆ రోజు కంటోన్మెంట్ వికాసం మంచి అనేది ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు లేదా కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఏదైతే కష్ట నష్టాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని 3 సంవత్సరాల కింద మా ఏబుల్ అన్న గారు, సంకీ రవీంద్ర అన్న గారు, అరుణ్ యాదవ్ గారు, మధుకర్ అన్న గారు, ఇక్కడ వెంకటేష్ అన్న, శ్రీనివాస్ వీళ్ళందరితో ఒక కంటోన్మెంట్ వికాస్ మంచ్ అని ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాడేది ఏకైక పార్టీ అంటే పార్టీ కాదు, ఒక ఎన్జిఓ సంస్థ. ఆ రోజు మొదలుపెట్టిన దాన్ని ఆ రోజున్న ముఖ్యమంత్రికే కానివ్వండి, ఆ రోజున్న వాళ్ళకే వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాని తర్వాత మనకు 45 డేస్ ముందు మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆ బై ఎలక్షన్ వచ్చినప్పుడే కాకుండా అంతకుముందు కూడా చెప్పాడు, కంటోన్మెంట్ సమస్యను తప్పనిసరిగా పరిష్కరిస్తాను, జిహెచ్ఎంసీలు మర్జీ చేయడానికి నేను తప్పనిసరిగా కూడా లేదా కృషి చేస్తానని చెప్పాడు. దాంతో పాటుగా ఆ రోజు మా కంటోన్మెంట్ ఎలక్షన్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన శ్రీ గణేష్ గారు ముఖ్యంగా నా చివరి స్థాయి వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో మర్జీ చేస్తానికి నేను మద్దతు ప్రకటిస్తాను గణేష్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ ఇద్దరు కూడా గెలిచి 1 మంత్ కూడా కాలేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, గణేష్ గారికి ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ కంటోన్మెంట్ బాధలు తెలిసిన వాడే నిజమైన నాయకుడు. ఈరోజు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25వ తారీఖున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్ననే మాకు వచ్చింది, కంటోన్మెంట్ని అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎంసీకి వాళ్ళు మర్జీ చేయడానికి ఒప్పుకున్నారు. తొందరలోనే మన ఏబుల్ అన్న గారు చెప్పినట్టుగా మన తొందరలోనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి 2-3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు. దయచేసి ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎవరైనా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళము ఈరోజు కంటోన్మెంట్ ప్రజల గురించి కూడా మేమందరం పనిచేస్తూ పోతాము. రాబోయే కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధి గురించి మేము తప్పనిసరిగా పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ ధన్యవాదాలు. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే వారికి ఏదైతే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కలలు కంటూ దీనికోసం కంటైన్మెంట్ కోసం అయితే సపరేటంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి కొన్న పోరాటం చేసిన నేపథ్యంలో అయితే వాళ్ళ కళ నెరవేరుతుందని ఇక్కడ మరికొంతమంది అన్న చెప్పండి, ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ మీద ఎలాంటి శ్రద్ధ వచ్చింది, అంటే ఎందుకోసం దీనికి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి, ఇంతకుముందు మా ఎంపీ గారు మా కంటోన్మెంట్ సాధక బాధకాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గణేష్ గారిని మరీ కంటోన్మెంట్ బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే ఎక్స్క్లూషన్ ఆఫ్ సివిల్ ఏరియా ప్రాసెస్ మళ్ళా రీస్టార్ట్ కానీకి ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకున్నారు. ఏదైతే విలీనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి స్టేట్ గవర్నమెంట్ నుంచి కన్సెస్ నడుస్తున్నాయో ఈ ప్రాసెస్ నుంచి కంటోన్మెంట్ ప్రజలకు చాలా న్యాయం జరుగుతుంది, అభివృద్ధిలో ఎంతో ముందుకు పోతాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా గణేష్ గారికి చాలా కృతజ్ఞతలు కంటోన్మెంట్ ప్రజల తరఫున మేము తెలియజేస్తాం. అన్న చెప్పండి, మీరైతే కంటోన్మెంట్ వికాస్ మంచ్ను కూడా ఏర్పాటు చేసుకొని పోరాటం చేసినారు, మీ కళ సాకారమైంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఈరోజు? అన్న మేము కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4-5 శక్తి. ఈరోజు కంటోన్మెంట్ మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా వాయిస్ వినిపించడం, మేము నష్టపోయే ప్రతి అంశాన్ని ప్రజలకు తెలిపినాం. ప్రజలు కాలనీ వాళ్ళు కాదు, బస్తీ వాళ్ళు కాదు, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎన్ఆర్ఐస్ కాడ నుంచి మాకు అందరు సపోర్ట్ చేసినారు. ఈ కంటోన్మెంట్లో జరిగే అన్యాయాన్ని మేము గొంతెట్టి చాటినాం. మాకు మంచినీళ్ళ ప్రాబ్లం, ఇల్లుల ప్రాబ్లం, పట్టాల ప్రాబ్లం, పక్కనున్న జిహెచ్ఎంసీలో అన్నీ వస్తాయి, ఫ్రీ వాటర్ వస్తుండే, ఇక్కడ మాకు ఫ్రీ వాటర్ లేకుండే. మేము వాయిస్ రైజ్ చేసినాం. అసలు కంటోన్మెంట్ వికాస్ మంచ్ స్థాపించినప్పుడు మర్జర్ అనే అంశం ఎత్తితే చాలామంది నవ్విరు. ఈరోజు మా కళ సాకారమైంది. మా పోరాటానికి రేవంత్ రెడ్డి గారు అండగా ఉన్నారు. అదేవిధంగా గణేష్ అన్న హామీ ఇచ్చిండు, మర్జర్ అయ్యేదాకా కాకపోతే నేను ఢిల్లీలో కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. అదే మాట మీద మేము అందరం కలిసి గణేష్ అన్నని గెలిపించుకున్నాం. గణేష్ అన్న మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో మర్జ్ చేస్తాం. మా కళ సాఫలమైంది.
సో ఇది అన్న మొత్తం కంటోన్మెంట్ వాసులుగా మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అంటే కొంత నియమ నిబంధనలు కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఉండేవి కదా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు మీరు గతంలో? నా పేరు శాంసన్ రాజు. ముఖ్యంగా కంటోన్మెంట్ అంటే ఒక బొందలగడ్డ టైప్లో ఉండే. బొందలగడ్డ అంటే తెలుసు కదా ఎట్లుంటుంది, ఆ టైప్ ఉండే. అట్లాంటిది ఈరోజు కంటోన్మెంట్ మున్సిపాల్లో కలుస్తుందంటే మా కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు 15 సంవత్సరాల కిందనే ధర్నా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు. అది చేసుకుంటూ చుక్క చుక్క గ్లాస్ నీళ్ళు అన్నట్టు ఒక్కొక్క చుక్క చేసుకుంటా ఈరోజు ఈడిదాకా వచ్చినాక వికాస్ మంచోళ్ళు దానికి మొత్తం పానం పోసి ఈరోజు కంటోన్మెంట్ మున్సిపాల్లో కలుస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళందరికీ సంతోషంగా థ్యాంక్ యూ చెప్తున్నాను మనందరికీ. సో ఇది పరిస్థితి. మొత్తానికి ఎవరిని తట్టినా కూడా కంటోన్మెంట్ ప్రజల కళ ఏదైతే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కంటోన్మెంట్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు డిఫెన్స్కి సంబంధించిన నియమ నిబంధనలు కొనసాగిన నేపథ్యంలో వారికి ఇది ఒక కళ నెరవేరిందనే విధంగా అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అన్న చెప్పండి, మీ యొక్క కళ సాకారమైంది అంటున్నారు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందుగా ఇక్కడ వికాస్ మంచ్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు పోరాడినట్టు ఇక్కడ మొత్తం కంటోన్మెంట్లో చాలా మటుకు వాళ్ళే ఎక్కువ దీని విషయంలో ఎక్కువ పోరాడి ఇది చేసినందుకు, మరి అదేవిధంగా మన ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ కొత్తగా మన ఎమ్మెల్యే గారు గెలిచిన గణేష్ గారు మరియు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంటే ఇప్పుడు కంటోన్మెంట్ అయితే మీ కళ సాకారం అయింది, ఇటు డిఫెన్స్ నిబంధనలు పోయిన నేపథ్యంలో అభివృద్ధి ఏ విధంగా కోరుకుంటా ఉన్నారు, ఏం అభివృద్ధి కావాలనుకున్నారు మీరు? కంటోన్మెంట్ వికాస్ మంచ్ మా అన్న ఏబుల్ గారికి, అదేవిధంగా మా తమ్ముడు సంకీ రవీందర్ గారికి, వికాస్ మంచ్లో ఎంతమంది అయితే ఉన్నారో పోరాట సమితికి వాళ్ళందరికీ, అందులో నేను కూడా ఒక మెంబర్నే. స్టార్టింగ్ నుండి కొట్లాడిన మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను కూడా వాళ్ళకు సాధ్యం అయినా కూడా వీళ్ళ పోరాటము ఎనిలేని పోరాటము కంటోన్మెంట్ చరిత్రనే సృష్టించింది. ఈ కంటోన్మెంట్లో ఇంతవరకు ఎవ్వరు పోరాడలేదు దీని గురించి. ఈ కంటోన్మెంట్ విలీనం కావాలా మున్సిపాలిటీ ఎంత అవినీతిలు జరుగుతున్నాయి, కంటోన్మెంట్లో అక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే మా ఏబుల్ గారు మంచి వకీలు, పెద్ద వకీలు, కంటోన్మెంట్కు ఆయన లా చదివి ఎన్నో సబ్జెక్ట్ మీద ఆయన కొట్లాడి ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారి శ్రీ గణేష్ గారి దృష్టికి ఇంతకు మొదలే నేను దేవి నరేందర్ రెడ్డి మినిస్టర్ గారిని కలిశాను. దేవుడు మీ కళ సాకారమైంది, మీరు ఏదైతే పోరాడిరో అది సాకారమైంది. మీ ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి సహకారం చేసిరు. అయినది కూడా మీకు అందడందాలు ఉంటాయి. మీ వికాస్ మంచి ఏదైతే ఉన్నదో పోరాటం అది సక్సెస్ అయింది. కాబట్టి మీ కంటోన్మెంట్ మున్సిపాలిటీలో విలీనం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర కూర్చొని ఒత్తిడి తీసుకొచ్చి విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గణేష్ గారికి, ఎమ్మెల్యే గణేష్ గారికి, అదేవిధంగా వికాస్ మంచ్కు కంటోన్మెంట్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తాను. అన్న చెప్పండి, మీకైతే ఇక్కడ వికాస్ కంటోన్మెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయిలో కూడా మంచిని కలిపేస్తా ఉన్నారు కదా, ఎలాంటి అభివృద్ధి కోరుకుంటా ఉన్నారు మీరు ఈ ప్రాంతంలో? ఇప్పుడు ఫస్ట్ నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది మనం 15 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత చాలా కష్టపడి ఇప్పుడు స్థాయికి వచ్చినంటే గణేష్ అన్న చాలా కష్టపడి దీనికి ఒక దాని మీద తీసుకొచ్చిండ్రు. మన తర్వాత మన రేవంత్ అన్న కూడా చెప్పి అందరు కలిసి ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఇది ఇంకా చాలా చాలా డెవలప్మెంట్ ఇంకా చాలా అవుతాయని చెప్పి నేను కోరుకుంటూ అందరినీ శుభాకాంక్షలు చెప్తున్నాను. సో హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్ అని నడిబొడ్డున ఉంది, కానీ అభివృద్ధి చూస్తే మరొక వైపు ఉంది. సో ఇప్పుడు మీకు అనుమతి వచ్చింది అంటే ఎలాంటి అభివృద్ధి చెందుతాను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాస్తవంగా ఈ మున్సిపాలిటీలు డెవలప్ అవుతున్నాయి, కంటోన్మెంట్ డెవలప్ కావడం కారణం ఏంటంటే డిఫెన్స్ లైన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిఫెన్స్ లైన్ వల్ల ఇబ్బంది వస్తున్నది. అందుకే పక్క ఇప్పుడు మాకు నేను వార్డు పాయింట్ బోయినపల్లి ఉంటా, మా పక్కకు ఓల్డ్ బోయినపల్లి మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందింది. మా బోయినపల్లి అభివృద్ధి చెందాలి, ఏమైనా డిఫెన్స్ లైన్లే కనబడుతున్నాయి. ఎక్కడ చూసినా చుట్టుముట్టు అన్ని డిఫెన్స్ లైన్, మిలిటరీ లైన్స్ ఉన్నాయి. అందుకే డిఫెన్స్ లైన్ ఉండడం వల్ల అభివృద్ధి సాకారం కాలేకపోతుంది. ఈ రోజు వికాస్ మంచ్ వాళ్ళు పోరాటం చేసి మెర్జ్ కావడానికి వికాస్ మంచ్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు. మేము కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతాని మున్సిపల్ వల్ల మెర్జ్ వలన కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతాని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే పూర్తి స్థాయిలో కంటోన్మెంట్లో ఏ ప్రాంతాలు కలుస్తున్నాయి? కంటోన్మెంట్లో ఏ ప్రాంతాలకు ఎగ్జామ్షన్ వస్తుంది దీనివల్ల? కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న సివిల్ ప్రాంతాలన్నిటికీ ఎగ్జామ్షన్ వస్తుంది. ఎక్సెప్ట్ ఆర్మీ యాక్టివ్ ఏరియాస్ తప్పితే కంటోన్మెంట్ ప్రాంతంలో నివసించే సివిల్ ప్రాంతాలన్నీ బోయిన్పల్లి నుంచి బొల్లారం దాకా,
బోయిన్పల్లి నుంచి బొలారం దాకా దాదాపు 70 సంవత్సరాల స్వతంత్ర భారతం నాడు 18th సెంచరీలో బ్రిటిష్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్మీకి సర్వీస్ చేసిన, బ్రిటిషర్కు సర్వీస్ చేసిన సివిల్ ఏరియాస్ అన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో మర్జ్ కాబోతున్నాయి. ఇది మాకు చాలా పెద్ద రిలీఫ్, కంటోన్మెంట్ ప్రజలందరికీ చాలా పెద్ద రిలీఫ్. ఈ మర్జర్ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకి బిల్డింగ్ బైలాస్ ఈజీ అవుతాయి, ఎస్ఎన్డిపి ప్రాజెక్టులు వస్తాయి, ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. ఈ చుట్టుముట్టు హైదరాబాద్లో ఏ విధంగా అయితే సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ అవుతున్నాయో కంటోన్మెంట్ ప్రాంతంలో మా అందరికీ అటువంటి సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ అవుతాయి. ఈ విలీనం అనేది కంటోన్మెంట్ ప్రజలకి చాలా పెద్ద రిలీఫ్. ఎంత రిలీఫ్ అంటే అంత పెద్ద రిలీఫ్. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్టే కానీ మేము అట్లా తీసి బయట పడేసినట్టు ఉంటాం. అట్లా కాకుండా ఇవాళ హైదరాబాద్తో సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం 75 సంవత్సరాల తర్వాత ఇవాళ మాకు పొందబోతున్నాం. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇలా మేము చేసిన పోరాటానికి ఇది నిదర్శనం. దానికి రేవంత్ రెడ్డి గారు మా ఎంపీగా ఉండి మా సాధక బాధకాలన్నీ తెలిసిన వ్యక్తిగా ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి పోరాడడం జరిగింది. పోరాడి ఈ విలీన అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన ముందుని నడిపించిండని చెప్పాలా. ఇవాళ కంటోన్మెంట్ ప్రజలకు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని 100% నెరవేర్చుకుంటూ ఆయన కంటోన్మెంట్ ప్రజలు ఎల్లవేళలా మేము కృతజ్ఞతలు. మేము ఎందుకంటే ఇంత పెద్ద అంశాన్ని నా భూతో నా భవిష్యత్ ఇవాళ మాకు కలిగించిండు కాబట్టి ఆయనకు మేము సదా కృతజ్ఞలం. మా ఎమ్మెల్యే గారు కూడా చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసిండు సీఎం గారితో, ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అంటే పూర్తి స్థాయిలో ప్రజలందరూ ఏ విధంగా కృతజ్ఞత తెలపాలనుకుంటారు? ఎందుకంటే మీకైతే పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీలో కలుపుతా ఉన్నారు కదా, ఇంకా ఏ విధంగా కృతజ్ఞత చెప్పాలనుకుంటారు? ఇప్పుడు కంటోన్మెంట్ అన్ని విధాలుగా డెవలప్ చేస్తా అని చెప్పి మొన్న బై ఎలక్షన్లో పేరున అంటే ప్రతి అంశాన్ని, ఇండ్ల పట్టాల ఇష్యూ కానివ్వండి, ఇండ్ల రెగ్యులరైజ్ విషయంలో కానివ్వండి, మాకు 4 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి, మీకు ఆల్టర్నేట్ వాటర్ ఇస్తా అన్నాడు. ఇట్లా అన్ని విధాలుగా ఇప్పుడు ఏదైతే మాకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంది, జిహెచ్ఎంసీలో అయితే 7.5% ఉంటుంది, మా దగ్గర 11% ఉంది. ఇవన్నీ మాఫీ చేస్తా అని చెప్పిండు సీఎం గారు. కాబట్టి ఇవన్నీ మాఫీ చేస్తా అని మాట ఇవ్వడమే కాదు, మాటలు చెప్పడమే కాదు, అది చేతలల్లా చేసి చూపిస్తున్నాడు సీఎం గారు. కాబట్టి సీఎం గారికి కంటోన్మెంట్ ప్రజలు చాలా కృతజ్ఞతలు. మేము ఇప్పుడు పాలాభిషేకం చేసి తన కృతజ్ఞత తెలియాలనుకుంటున్నాం. పర్సనల్గా కూడా మా ఎమ్మెల్యే గారు త్రూ పోయి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని మనం. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కంటోన్మెంట్ పరిధిలో అందరూ కూడా ప్రజలందరూ కూడా నిన్నటి నుంచి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ రావడం జరిగిందో దానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ప్రాంత ప్రజలను గతంలో మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డికి ఇక్కడ ప్రాంతం మీద అక్కడ సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సమస్యను తీసుకువెళ్లి పరిష్కారం చేశారంటూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రసన్న, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.